గాయస్ మనమైతే లెజర్ లైట్ షైడ్కి అయితే వచ్చేసాం. ఇడైతే ఫుల్ రష్ ఉంది, అయినా మీకోసం అయితే చూపెడతా లెజర్ లైట్ షో చూసుకోండి. ఇక్కడ మాతాని అయితే మన 25 years నుంచి అయితే నిర్మిస్తున్నట. నాకైతే ఈ ఇయర్ తెలుసు, మీకు ఏ ఇయర్ నుంచి అయితే తెలుసు మీరైతే కామెంట్ చేయండి. ఇక మనం అయితే మొత్తం యూనిక్ అండ్ న్యూ కాన్సెప్ట్తో అయితే మాతాలని చూడిపోయినాం. మొత్తం యూనిక్ అంటే యూనిక్ ఉంది. మొత్తం బుగ్గల మీద నడుచుడు, ఇట్లా వినాయకుడు దర్శనం ఇచ్చుడు, ఇట్లా దాండే ఆడు అంతా యూనిక్, మొత్తం వేరే ఉంది. వీడియో అయితే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి, ఏ పార్ట్ మిస్ కాకుండా. అయితే మొత్తం యూనిక్ కాన్సెప్ట్. స్టే ట్యూన్ గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన అయితే మనం బర్కత్పుర సర్కిల్ కాడికి వచ్చేసినాం. మాతాని యూనిక్ అయితే ఇక్కడైతే చాలా యూనిక్ థీమ్ తో అయితే సెట్ చేసిన మాతాని. మనం ఎక్కడ ఉన్నాం ప్రజెంట్ ఇది బర్కత్పుర సర్కిల్ కాడికి అయితే వచ్చేసింది. ఇక్కడికి అయితే చూడండి, అయితే కోట బాలకృష్ణ ట్రస్ట్ వాళ్ళు అయితే స్పాన్సర్ చేసిరు. ఇక మనం ఇక్కడికి అయితే మాతాని యూనిక్ అయితే వెళ్ళిపోతాం. ఓకేనా గైస్, స్టే ఉంది. గాయస్ ఇక్కడికి అయితే మనం లోపల ఎంటర్ అవ్వగానే చాలా పెద్ద లైన్ అయితే ఉంది. ఈ అమ్మ ఇంత పెద్ద లైన్లో ఏడవుతామని పక్కకి నడుచుకుంటూ అయితే మనం అయితే లోపలికి వెళ్ళినాం. మినిమం 500 meters అయితే నడవాలన్నమాట. అక్కడికి వెళ్ళి లైన్లో ఫాలో అవ్వాలంటే అయితే చాలా కష్టం. ఇక మా దోస్తు కానీ చాలాకి యూజ్ చేసి అయితే లైన్ మధ్యలో అయితే దొరికిపోయినాం. మేమైతే దాండియా చూసుకుంటా అట్లా అక్కడికి వెళ్ళి నడవాలంటే మినిమం 3 to 4 hours నడుస్తుంది. ఇక మనం మౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒక 1/2 hour పట్టింది మనకు లైన్ ఇంత దగ్గర ఉన్నవి. ఇక లోపలైతే ఎంటర్ అయిపోదాం. లోపల ఎంటర్ అవ్వగానే అయితే మనకి ఐస్ ఉంటుంది. ఐస్ మీద అయితే చాలా కేర్ఫుల్గా నడవాలి. చాలా చల్లగా ఇంకా జారుతూ ఉంటుంది ఐస్ అయితే మనకి. ఇక కొంచెం ముంగట పోగానే ఇక ఐస్తో కూల్ అయిపోయినాము. ఒకటి ఇంకా హీట్ అవ్వాలనేసి అయితే మనకు మంటలు అయితే పెట్టారు. మీరైతే నిజంగా చూసి మంటలు అనుకున్నారు. ఇదైతే జస్ట్ లైట్ వేసి కింద గ్రిల్ వేసి థర్మాకోల్ వేసారు అనమాట. అక్కడికి లోపల ఎంటర్ అవ్వగానే అయితే నరసింహస్వామి అయితే హిరణ్యకశిపుడిని నుంచి చీల్చుతున్నట్టయితే సెటప్ అయితే చేసారు. ఇదైతే చాలా అంటే చాలా యూనిక్ ఉంది. అయితే ఇక అంత దేవతలను చూసుకుంటా ఇక మనమైతే ఈ బ్రిడ్జ్ మీదకి అయితే నడవాలి. బ్రిడ్జ్ మీద చాలా కేర్ఫుల్గా నడవాలన్నమాట. ఇక్కడైతే చాలా ఊగుతూ ఉంటుంది బ్రిడ్జ్. ఇక రైట్ సైడ్లో మన నరసింహస్వామి ఉంటాడు, లెఫ్ట్ సైడ్లో అన్ని దేవతలు దేవుళ్ళు అందరు ఉంటారు. వాళ్ళని దర్శించుకుంటూ అయితే పోతూ ఉంటాం. ఇక అక్కడికి వెళ్ళి అయితే ఇంకా ముందుకు సాగుతూ ఉంటే మనకైతే దశావతారాలు కనిపిస్తాయి అన్నమాట. దశావతారాలు అనేది చాలా నీట్గా అండ్ చాలా మంచిగా అయితే సెట్ చేసారు. మొత్తం ఎంత నీట్గా ఉందంటే చాలా మైండ్ బ్లోయింగ్ ఐడియా ఇది. అసలు ఇలాంటి కాన్సెప్ట్ అయితే నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. చాలా యూనిక్ అంటే యూనిక్ ఉంది ఈ కాన్సెప్ట్ అయితే. చూసుకోండి గైస్ మీరే. ఇక ఇక్కడికి వెళ్ళి అయితే అమ్మవారిని చూడడానికి అయితే పోతున్నాం. మనమైతే అమ్మవారిని చూసుకున్నట్టయితే అమ్మవారి పులి మీద కూర్చొని అయితే చాలా నీట్గా అండ్ చాలా మంచిగా అంటే చాలా చక్కగా ఉంటాయి. పైన గాజులు గీజులు అంతా బెల్స్ గిల్స్ అంతా వేసి అయితే చాలా మంచిగా చేసారు. కుండాలతో కట్టేసి అయితే ఇక ఇక్కడికి అయితే మనం సెటప్ చూసి పెడతా అన్నా కదా. ఇక్కడైతే గల్లీని మస్తు మసప్ చేసి లైట్ వేసి ఇటేసి ఇక మౌంటైన్ అయితే చూసుకొని మీరు అయితే చాలా నీట్గా ఉంది. ఈ పోయే మధ్యలో రామ్నగర్కి వెళ్ళి పోతుంటే ఇక్కడ గల్లీలు మొత్తం లైట్తో సెటప్ చేస్తే ఏముందా అని చూస్తే చాలా యూనిక్ కాన్సెప్ట్తో అయితే మన వినాయకుడు అయితే సిట్టింగ్ స్టాండింగ్తో అయితే ఇక్కడ దర్శించుకుంటారు అనమాట. చూసుకోండి మీరైతే ఎంత మంచిగా సిట్టింగ్ అండ్ స్టాండింగ్. ఆడ డోంట్ టచ్ హియర్ అని రాసిర్రు. మూవింగ్ కదా, టచ్ చేస్తే మళ్ళీ ఖరాబ్ అవుతాయి. ఇక్కడ బాతులు ఇంకా శివలింగాలు మస్తు సెటప్ చేసారు గైస్. ఇదో శివలింగం చుట్టూ వినాయకుడు ప్రదక్షిణలు చేస్తుండ్రు. చాలా అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్ ఇది అనమాట. చూసుకోండి శివలింగం ఇక్కడ తపస్సు చేస్తున్నట్టు శివుడిని కూర్చోబెట్టిరు. అమ్మవారిని లైట్ వేసి మంచిగా సెటప్ చేసారు. అసలు ఇదైతే వర్త్ అండ్ వేరే లెవెల్ ఇది కాన్సెప్ట్. మొత్తం యూనిక్ కాన్సెప్ట్ చూస్తున్నా. ఇక అమ్మవారిని చూడండి ఫైనల్గా ఇదే అన్నమాట అమ్మవారు రామ్నగర్లో. ఇక మనం ఫైనల్లీ అయితే భారత్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అన్న వాళ్ళ దగ్గరకు అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే స్పెషల్ 3D లేజర్ షో అనమాట. ఇక్కడ నైట్ 1 అవుతున్నవి రష్ చూసుకొని పోయి ఆ రష్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నది, హెవీగా ఉన్నది. 1 hour అయిపోయింది మాకైతే. ఇందులో ఒకటినే అనమాట.
గైస్ షో అయితే చూసారు కదా, లైవ్ లో చూసుంటే మాత్రం మీకు అయితే గూస్ బంప్స్ వేస్తుంది గాయస్. షో అయితే వేరే లెవెల్. ఇది ఒరిజినల్ అమర్ ముద్ర అయితే ఇది. ఇక లేజర్ షో వేస్తే మాత్రం వేరే లెవెల్ అసలు. వర్త్ అంటే వర్త్ గైస్, మస్ట్ వాచ్ ఇది. సో గైస్ ఫైనల్లీ మనం అయితే కోటిలో ఉన్న మన ఇస్మాయా బజార్ 72 బీట్స్ మాతా దగ్గరికి అయితే వచ్చేసి ఇక ఫైనల్లీ మాతాని అయితే చూపెట్టబోతున్నాం మీకైతే. ఇక ఇక్కడికి వెళ్ళి అయితే మన వీడియో ఎంజాయ్ అవుతున్నాం. ఓకే గైస్, స్టే ట్యూన్. ఇక్కడ మాతాన్ అయితే నియర్లీ 25 years నుంచి అయితే నిర్మిస్తున్నారంట. మీరైతే చూసుకోండి, ప్రతి ఇయర్ మాతాన్ అయితే చూసుకోండి. 2000 నుంచి 2025 వరకే ప్రతి ఒక్క మాతాని అయితే ఇక్కడైతే ఫ్లెక్స్లు అయితే ప్రొవైడ్ చేసిరు. చూసుకోవచ్చు మీరైతే, చాలా యూనిక్ ఉన్నాయి అన్నీ అయితే. ఇక మాతాని అయితే చూసుకోండి, ఇక్కడ పబ్లిక్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. అయినవి మనకైతే పోగానే ఒక 10 minutes అయితే దర్శనం అయిపోతాయి. మాతాని అయితే చూసుకోండి, మాత అయితే 72 feet, అంటే మన ఖైరతాబాద్ వినాయకుని కన్నా చాలా పెద్ద అన్నమాట. మాతాని అయితే చూసుకోండి మీరైతే. ఇది ఎక్కడైతే ఎక్కడనో లేదు, ఇది పక్కనే లేజర్ లైట్ షో పక్కనే ఇస్మాయా బజార్లోని విక్టోరియా ప్లే గ్రౌండ్లో అయితే ఉంది మాతాని అయితే. మీరైతే మాతాని చూసుకోవచ్చు, చాలా అంటే చాలా హైట్. పులి మీద కూర్చొని అయితే మాత వరాహ రూపం పైన నెత్తి పైన ఉండి అయితే 6 చేతులతోనైతే వేరే లెవెల్ అసలు. యూనిక్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, స్టే ట్యూన్. బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. మన ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే, టాటా, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.